వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవం మరియు మదర్ తెరీసా వర్ధంతి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబకర్, కోశాధికారి జెన్నె కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి, మదర్ తెరీసా 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రాధాకృష్ణన్ 137వ జయంతి, మదర్ తెరీసా 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణన్ చిత్రపటానికి, మదర్ తెరీసా చిత్రపటానికి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, కోశాధికారి జెన్నె కుళ్ళాయిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. భక్తులు మాట్లాడుతూ, మన పురాణాల ప్రకారం గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే వ్యక్తి అని అర్థం. మన జీవితాలను మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరుపుకోవడం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తారు. మదర్ తెరీసా కింద పడి ఆమె కాలర్ బోన్ విరిగిపోయింది మరియు 4 నెలల తర్వాత ఆమెకు మలేరియా మరియు గుండె వైఫల్యం వచ్చింది. ఆమెకు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటికీ ఆరోగ్యం క్షీణించింది. 13 మార్చి 1997న మదర్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ అధిపతి పదవికి రాజీనామా చేశారు. ఆమె సెప్టెంబర్ 5న మరణించారు అని కోశాధికారి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రటరీ రామ్మోహన్, కోశాధికారి జెన్నె కుళ్ళాయిబాబు, నారాయణ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మీనారాయణ రెడ్డి, చెన్నారెడ్డి, సుబర్ మొదలగు వారు పాల్గొన్నారు. సార్ ఫోన్ వచ్చింది సార్.